దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. అయితే తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతం డేగాల మధ్య తీరం దాటింది. దీంతో 3 రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు పొంగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యి ముందస్తు చర్యలు చేపట్టారు. ఏర్పడిన వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. రైట్, మొత్తంగా పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లుగా తెలుస్తోంది. దీని ప్రభావం ఏ ప్రాంతాలపై పడే అవకాశం ఉందనే దాని గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గాయత్రి, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అలా గ్రాడ్యువల్ గా ప్రయాణిస్తూ అది వాయుగుండంగా మారింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుందని కూడా వాతావరణ అధికారులు అయితే కనుక అంచనా వేసినప్పటికీ కూడా ఇది అదృష్టవశాత్తు ఒక విధంగా చెప్పాలంటే వాయుగుండం ఏదైతే పూరి తీరం అంటే ఒడిశాకు సమీపం ఆ పూరి వద్ద అయితే మాత్రం తీరం దాటింది. ఈ నేపథ్యంలో అయితే ఎక్కువగా భారీ వర్షాలతో కూడినటువంటి వర్షాలు ఉంటాయంటూ కూడా అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ గాలి వేగం ఏదైతే వాయుగుండం పూరి వద్ద తీరం దాటే సమయానికైతే మాత్రం సుమారుగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే తీరం దాటే సమయంలో అయితే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి ఈ పెద్ద మొత్తంలో వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వాతావరణం అయితే కనుక నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా మరి ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం రానున్న కొన్ని గంటల్లో అయితే మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది గ్రాడ్యువల్ గా ఏదైతే ఈ వాయుగుండం ఏదైతే ఉందో ఇక్కడ పూరి నుంచి ఛత్తీస్గఢ్ వైపు కూడా ఇది మళ్ళీ అవకాశం ఉందని, దీని ద్వారా అయితే రానున్న 24 గంటల్లో అయితే ఇటు తెలంగాణకు సంబంధించి కొంతమేర అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే కనుక ఇప్పటికే తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ వాయుగుండం ప్రభావంగా 24 గంటల్లో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. అయితే ఇటు శ్రీకాకుళం సంబంధించి ఇటు విజయనగరం సంబంధించి అయితే ఇప్పటికే ఆరెంజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక తూర్పుగోదావరికి సంబంధించి ఏలూరు వరకు కూడా మొత్తం ఓవరాల్ గా రెడ్ అలర్ట్ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న 24 గంటల్లో వర్షాలు పెద్ద మొత్తంలో పడే అవకాశం ఉందని, సుమారుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ వాయుగుండం ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా సముద్రం మీద ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే పోర్టు ఏవైతే ఉన్నాయో ఇటు కళింగపట్నం కావటం, ఇటు విశాఖపట్నం, ఇటు కాకినాడ పోర్టులు అయితే ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా నదులు, కాలువలు ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువలు, ఈ కల్వర్టులు దాటే సమయంలో అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని, అవి పెద్ద మొత్తంలో వేగాన్ని పెంచుకొని ప్రమాదానికి ప్రధాన కారణం కావచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు రిజర్వాయర్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా పెద్ద మొత్తంలో వరద నీరు చేరుకోవడంతో అయితే కనుక ఇప్పటికే కొన్ని చోట్ల గేట్లు కూడా తెరిచే ప్రమాదం నేపథ్యంలో అయితే మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ జరిగింది. రెవెన్యూ అండ్ పోలీస్ వ్యవస్థను, అదేవిధంగా ఫైర్ సిబ్బందిని కూడా ఇప్పటికే మొత్తం ఓవరాల్ గా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం రెవెన్యూ సిబ్బంది అయితే ప్రతి చోట కూడా జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కొన్ని చోట్ల అయితే రోడ్లను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తూ ఉంది. ఆ రోడ్లను మొత్తం బ్లాక్ చేసి ప్రమాదం ఉన్న చోట్ల అయితే కనుక పోలీసు నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.